ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ ప్రేక్షకులారా, కుటుంబ సభ్యులారా, బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరి నిన్న ఉదయకాలంలో శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుడై తన బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడై ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. పిల్లరా, మనము దేవుని మాట మనం వినాలి. దేవుని మాట మనం వినే వారముగా ఉంటే బుద్ధి వస్తుంది. ఆత్మ సంబంధమైన బుద్ధి గలవారమై మనం ఉంటాం. దేవుని మాట విన్నటువంటి ప్రతి వారు కూడా దేవుని కృపకు, దేవుని ప్రేమకు వారు వారసులవుతారు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి వారు మలచబడతారు. అందుకని చక్కని మాట యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, దేవుని మాట నువ్వు విన్నట్లయితే నీకు నూతన హృదయం వస్తుంది, నూతన మనస్సు వస్తుంది, నూతన స్వభావం వస్తుంది, నూతనమైన బుద్ధి వస్తుంది. దేవుని మాట విని దాని చొప్పున వాక్యానుసారమైన జీవితంలో నువ్వు జీవించినట్లయితే నూతన హృదయం, నూతన మనస్సు దేవుడు నీకు ఇస్తాడు. నీలో ఉన్న రాతి గుండెను తీసివేస్తాడు, కఠినత్వాన్ని తీసేస్తాడు, మూర్ఖత్వాన్ని తీసేస్తాడు, గర్వ స్వభావాన్ని తీసివేస్తాడు, తిరుగుబాటు స్వభావాన్ని దేవుడు తీసేస్తాడు. అది ఎప్పుడంటే దేవుని మాటని వినాలి. దేవుని మాట, దేవుని వాక్యము నువ్వు లోబడితే రాతి గుండెను దేవుడు తీసివేసి నూతన హృదయాన్ని, నూతనమైన మనస్సును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా మరి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా అద్భుతమైన మాట అంటాడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీరు తీసివేసి ఏం చేస్తాడు దేవుడు? చక్కని మాట, మాంసం యొక్క గుండెను దేవుడు మనకిస్తాడు, హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. పిల్లరా, నీ బుద్ధి మారాలి అంటే, నీ స్వభావం మారాలి అంటే, నీ క్రియలు మారాలి అంటే, నీ మాటలు మారాలి అంటే, నీలో రాతి గుండె, కఠినమైన గుండెను తీసివేయాలి అంటే. రాతి గుండె అంటే ఏంటండి? మరి రాయిని, కొండరాయిని తీసుకొని నీళ్ళలో వేసామనుకోండి, ఎన్ని సంవత్సరాలను ఉన్నాయండి. బయటికి తీసి దాన్ని పగలగొడితే లోపలికి తడి సెమ్మ ఉండదండి, పొడిగానే కనపడుతుంది. అంటే ఏంటి? పైన తడుస్తుంది కానీ లోపలికి చెమ్మ, ఆ తడి ఎలదు. కారణం ఏంటంటే రాతి గుండెది అంతే. చాలామంది కూడా లోక సంబంధముగా, బాబు నీ క్రియలు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ స్వభావం మార్చుకో అంటే వాళ్ళు విన్నట్టు వింటారు కానీ మారరండి. వాళ్ళు మారరు. కారణం ఏంటంటే ఈ నా మాటలు, దేవుని మాటలు వింటారు. వాళ్ళు దేవుని వాక్యం వింటలేదు, దేవుని యొక్క మాటకు లోబడట్లేదు. కాబట్టి పిల్లరా, దేవుని మాటని వినాలి, నీలో రాతి గుండె పోవాలి, నూతన స్వభావం రావాలి అంటే
యేసయ్య మాట నువ్వు వినాలి. యేసు క్రీస్తు వారి మాటని వింటే నువ్వు నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మార్చబడడానికి దేవుడు నీకు మంచి బుద్ధిని, బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని ఎలా కట్టుకుంటాడో అలా నీవు కూడా వాక్యములు కట్టబడతావు, భక్తిలో కట్టబడతావు, విశ్వాసములో కట్టబడతావు, ఆత్మ సంబంధమైన జీవితంలో బుద్ధిమంతుడిగా నువ్వు కట్టబడతావు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. రోజున దేవుని మాటలు వినక, వాక్యాన్ని వెనక పెడచెవి పెట్టేటువంటి వారందరూ కూడా రాతి గుండె కలిగిన వారు. రాతి గుండె కలిగిన వారు. ఎందుకు రాతి గుండె అంటే తండ్రి అని చూడరు, తల్లి అని చూడరు, తోబుట్టువారని చూడరు, కఠినంగా మాట్లాడతారు. ఈ రోజున కఠినంగా మాట్లాడటం కాదు, కసాయి వారిగా మారిపోతున్నారు. ఎంత కసాయిగా మారిపోతున్నారు అంటే కన్న తల్లిని నరికేస్తున్నారు, కన్న తల్లినే చంపేస్తున్నారు, కన్న తండ్రినే చంపేస్తున్నారు, కన్న బిడ్డలనే చంపేస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి రాతి హృదయం అండి. అంటే ఏంటి? వారు దేవుని మాట వింటలా. దేవుని మాట వింటే వారి క్రియలు మార్చబడతాయి, వారి హృదయం మార్చబడుతుంది, వారి తలంపులు మార్చబడతాయి. మా బాబు, మరి ఎదుటి వారిని, తల్లిదండ్రులను, తోబుట్టు వారిని ప్రేమించువారుగా ఉంటారు, ప్రేమను కనబర్చువారుగా ఉంటారు. ఎప్పుడంటే నూతన హృదయం వచ్చినప్పుడు. నూతన హృదయం నీలోకి రావాలి, నూతన స్వభావం నీలోకి రావాలి, నూతనమైన బుద్ధి నీలోకి రావాలి అంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఈ నా మాటలు అనగా యేసయ్య మాటలను వింటే, వాడి చొప్పునను జరిగిస్తే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. నీలో ఉన్న రాతి గుండె తీసివేయబడుతుంది, కఠినత్వం తీసివేయబడుతుంది. నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతన జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఇది హెస్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే చక్కని మాటలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేసినటువంటి కట్టడలను, దేవుడు విధించినటువంటి విధానాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చాను. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగా. ఎప్పుడే బాబు ఈ క్రియ, ఈ కార్యము జరిగిద్ది అంటే దేవుని కట్టడలు, దేవుని విధులను నువ్వు గైకొనాలి. అంటే మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. అప్పుడే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. అప్పుడే నీలో రాతి గుండె తీసివేయబడుతుంది, పాప సంబంధమైన గుండె తీసివేయబడుతుంది, ఆచార సంబంధమైన గుండె తీసివేయబడుతుంది. మలినముతో కూడినటువంటి రోత గుండె హృదయాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుని మాట విని నువ్వు మారు మనసు పొందితే, దేవుని మాట విని నువ్వు రక్షణ పొందితే, దేవుని మాట విని సంఘ సహవాసము కలిగి ఉంటే, దేవుని మాట విని ప్రార్థన జీవితంలో నీవు నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడితే,
ఆ రోజు నీలో ఉన్న రాతి గుండె పోతుంది. దేవుని మాట విని నువ్వు రక్షించబడి బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడ్డావు కాబట్టే బాబు నీలో ఉన్నటువంటి నూతన స్వభావాన్ని దేవుడు ప్రజ్వలింపజేస్తాడు. నూతన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నూతన బుద్ధి ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నూతన బుద్ధి ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుని కృప చేత నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇంకెంతకాలం కఠినంగా ఉంటావు? దేవుని మాట వినకుండా నీవెంతకాలం ఇంకా మూర్ఖంగా ఉంటావు? దేవుని మాట నీ హృదయంలో చేర్చుకోకుండా ఎంతకాలం, ఇంకెంతకాలం వాక్యమునకును దేవుని చిత్తానికి వ్యతిరేకమైన జీవితమును జీవిస్తూ నీ హృదయాన్ని కాఠినపరుచుకుంటావు, బండగా ఉంచుకుంటావు, రాయిగా మార్చుకుంటావు. అది తీసివేసుకోవాలి అని దేవుడు ఈ పురాతన కాలంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నానమ్మా. లోకములో ఉన్నది గతించిపోతాయమ్మా. దేవుని చిత్తము నెరవేర్చువారు, దేవుని వాక్యము లోబడివారు, దేవుని వాక్యానుసారముగా జీవించువారు నిరంతరము నిలిచివారై ఉంటారు. నిరంతరం అంటే భూలోకములో ఉన్నప్పుడు ఆయన సహవాసంలో నిరంతరం జీవిస్తాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని సహవాసంలో నిరంతరము ఉంటుంది. ఎంత గొప్పదాన్ని తండ్రి! ఇది దేవుని పిల్లలకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ నా మాటలు విని, దేవుని మాటలు, దేవుని వాక్యమే విని నువ్వు మార్పు చెందితే, మారు మనసు పొందితే, దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మాట అంటాడు, చక్కని మాట, చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నూతన హృదయమును మీకు ఇస్తాను. ఎప్పుడంటే ఈ మాటలు వింటే నూతన హృదయం. నెంబర్ 1, నూతన హృదయం. ఏమండి, దేవుని మాట అని వింటే నీ హృదయం మార్చబడుతుంది, నీ చూపు మార్చబడుతుంది, నీ క్రియలు మార్చబడతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది. దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు. నెంబర్ 2, చక్కని మాట అంటాడు, వారు నా కట్టడలను. దేవునికి ఆత్మ సంబంధమైన కట్టడ ఉందండి. అదేం తెలుసా? లోకములో ఉన్నవి ఏది నీ హృదయంలో ఉండకూడదు. దేవుడే ఉండాలి. ఆయన తప్ప మనకు మరి ఒక దేవుడు లేడు. అది కట్టడ, అది నిబంధన. అది నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఉండాలి అంటే ఈయన మాటలు వినాలి. దేవుని మాటలు, దేవుని వాక్యం కట్టడ. దేవుని కట్టడ ఆశీర్వాదంతో కూడిందండి. దేవుని కట్టడ మనకు మేలు కలిగించేదిగా ఉంటుందండి. ఏం కట్టడ? ఈ నా మాటలు విని నువ్వు నూతన హృదయం కలిగి ఉన్నావు కాబట్టి, నూతన స్వభావం కలిగి ఉన్నావు కాబట్టి, ఇక పాపమును చూడవద్దు, పాపము జోలికి పోవద్దు, పాపముతో ఏకీభవించు. అది కట్టడ. అది మాత్రమే కాదు, ఈ నా మాటలు విని వాక్యానుసారముగా నువ్వు జీవించాలి. అంటే ఏంటి? తల్లిదండ్రులను సన్మానించాలి, ఆత్మీయ బిడ్డలతో ఆత్మ సహవాసాన్ని కలిగి ఉండాలి, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనలు ఎందును, వాక్య పరిచర్య ఎందును, రొట్టె విరుచుడు ఎందును, సహవాసం ఎందును ఎడతెగని వారముగా ఉండాలి. అది కట్టడ. అది ఎప్పుడు వస్తుందంటే ఈ నా మాటలు విని. ఈ హృదయం, నూతన హృదయం దేవుడికి ఇచ్చినప్పుడు అది రావడానికంటే ఆయన కట్టడలను గాయకొనాలి. 3వ మాట అంటాడు, విధులను. విధి సిస్టమేటిక్ అండి. విధి ఏ విధి అంటే ఆత్మ సంబంధమైన విధిలో మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఉండాలి. కట్టడ, విధి, నూతన హృదయం. ఏ అనుభవాన్ని కలిగి ఉన్నా, ఏ జీవితాన్ని కలిగి ఉన్నా, ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి అని దేవుని వాక్యము ద్వారా
దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ చక్కని మాట, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి, కట్టడలను విధులను నువ్వు గాయకుంటే దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చివేస్తాడు. నూతన స్వభావం, నూతన బుద్ధి దేవుడు నీకు ఇస్తాడు. అది రావటానికే ఆయన కట్టడలను విధులను గాయకొని దేవుని చిత్తానుసారముగా నువ్వు జీవించి ఆత్మానుసారమైన జీవితంలో నువ్వు ఉంటే బుద్ధిమంతుడు పోలి ఉంటావు. నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది దేవునిలో, నీ బుద్ధి దేవునిలో బలంగా ఉంటుంది. బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పిల్లరా, మనము బుద్ధిమంతులుగా ఉండాలి అంటే ఈ నా మాటలు విని మనము దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు రాతి గుండె తీసేస్తాడు, మాంస హృదయం ఇస్తాడు. ఆయన కట్టడలు, ఆయన విధులు గైకొన్నప్పుడు నిన్ను దేవుడు నూతన స్వభావం, నూతన బుద్ధి గలవారిగా దేవుడు చేస్తాడు. నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయు నిమిత్తమై, నీ క్రియలు, నీ బుద్ధిని మార్చు నిమిత్తమై, ఆయనలో బండ మీద కట్టబడిన నిమిత్తమై ఆయన నీ కొరకు తనకు తాను అర్పణ చేసుకున్నాడు. తనకు తానే బలిగా అర్పించబడ్డాడు. నీ కొరకు రూపమును, ఆకారమును, సగసును కోల్పోయి తన ప్రాణమును దానముగా పెట్టాడు. ఎందుకు అంతగా మరణము పొందాడు అంటే నిన్ను మార్చి నిమిత్తమై, నీలో రాతి గుండెను తీసివే నిమిత్తమై, నూతన స్వభావం నీకు ఇచ్చి నిమిత్తమై తనకు తాను బలిగా అర్పణగా అర్పించబడి మన కొరకు వధించబడ్డాడు. కలవరి శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారిని మనం చూసుకుంటూ మన జీవితాన్ని ప్రభు కొరకు మారుద్దాం, మలుచుకుందాం. దేవుని కొరకు మనం చేతపడదాం. అటు కృప, అటు సమాధానం దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు భారభరితమైన ఈ పరిచర్యలో దేవుడు మాతో ఉండి మమ్మల్ని ఇంకా బలపరచినట్లుగా, మా సంఘాలను, మా పరిచయం దేవుడు దీవించినట్లుగా మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని, మీకు ఏదైనా దగ్గరలో ఉండే అవకాశం ఉంటే రండి. మాకు ఐక్యనగర్లో బ్రాంచ్ చర్చి ఉంది. ఐటీడీ కాలనీ, ఐటీడీ గెస్ట్ హౌస్ వెనకాల వసింగ్ కాలనీలో చర్చి ఉంది. రండి. ఉదయం, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. ప్రతి శుక్రవారం రాత్రికి 8 గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. పాల్గొనండి, ఆత్మీయ పొందండి. అలాగే అబ్దుల్ కలాం కాలనీ, రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ఆడ మాకు మందిరం ఉంది. ప్రతి ఆదివారం 9:30కి అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ పరిచయ ప్రాంతంలో రండి. అలాగే ప్రతి బుధవారం రాత్రికి 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి. ఆత్మీయ మేలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. తిరిగి ఆంధ్రరత్న నగర్ ప్యారల్ హై స్కూల్ దగ్గర మా మెయిన్ చర్చిలో ప్రతి ఆదివారం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. ప్రతి శనివారం 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది. మరి పాల్గొనేవారు పాల్గొనండి. దేవుని మాటలు విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొంది మరి దేవుని యొక్క కృపకు మీరందరూ కూడా సమీపస్తులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. మరి పరిచర్య కొరకు, సంఘాల కొరకు మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని, ప్రభువుని అడగాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మా మధ్య మీరున్నారు. మీ మాటల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరు బలపరచమని, తోడుగా ఉండమని, దీవించమని ఈ యూట్యూబ్ కుటుంబ సభ్యులను అయ్యా, వారు వింటూ అనేకులకి ఈ వాక్యం ఫార్వర్డ్ చేస్తుండగా అందరిని దీవించి ఆశీర్వదాన్ని వారందరికీ మేలుకరమంగా, ఆశీర్వదకరంగా మలచమని
తోడుగా ఉండమని దీవించమని మా కొరకే త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె ఆమె తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి మనకును కూడిన మనందరికీ దేవాని మొరపెట్టు ప్రతాత్మకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమె ఆమె అందరికీ